పటాన్చెరులో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు విజయవంతంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించారు. ఈ నెల 18న సరూర్ నగర్ లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు భారీగా యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 18న సరూర్ నగర్ లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సదస్సుకు 5,000 మంది యువతను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని విమర్శించారు. ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. సర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదన్నారు. మీటింగ్ పెట్టుకుంటామో దాని సందర్భంగా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 3,000 నుంచి 5,000 మందిని తరలించాలని చెప్పి ఏదైతే పార్టీ ఆదేశాలు దానికి సంబంధించి ఇవాళ మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మరి అదే రకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సందర్భంగా ఇక్కడికి రావడం మరి వారితో పాటు ఇంటికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ రకంగా అయితే 10 సంవత్సరాల్లో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిందో దాన్ని తలదన్నే విధంగా 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్తాం. మరి ఎవరైతే ఉద్యమకారులో వారికి మేము 250 గజాల ప్లాట్లు ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం. ఉన్న మాయమాటలన్నీ ఎన్ని మాయమాటలు చెప్పగలుగుతామో అన్ని మాయమాటలు చెప్పి మరి మీ అందరికీ తెలుసు యూత్ డిక్లరేషన్ అనే పేరుతోటి సరూర్ నగర్లో ప్రియాంకా గాంధీ గారితో పచ్చి అబద్ధాలు చెప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో సదస్సు సక్సెస్ చేయాలని చెప్పి అలాగే ఎస్ఐఆర్ అంశం మీద ఏ విధంగా మనకు ముందుకోవాలన్న విషయాలు 2 సబ్జెక్టులు చెప్పడం జరిగింది. ఇది తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అందరూ పాటించి పర్సెంటేజ్ పెంచుకున్నట్లయితే రేపు రాబోయే ఎలక్షన్లో కార్పొరేటర్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ మండలాలు కానీ ఎమ్మెల్యే ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత విధంగా బెనిఫిట్ కావడానికి అవసరాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్కి వెళ్ళి 3 చొప్పున మనల్ని బూత్ కమిటీ మెంబర్ తీసుకోవడం జరిగింది. 422 బూతులు ఇంచుమించు 1,300 మంది వాళ్ళు దయచేసి వాళ్ళు వెంబడి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళు వెంబడి ఉండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మటుకు పర్సనల్ సమస్యలన్నీ పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి దాన్ని ఫాలో చేసి మామూలు ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో పటాన్చెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా 28 రాష్ట్రాలలో ఉన్నారు. మనం తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో యాప్ ద్వారా వారికి కూడా పంపడం జరుగుతూ ఉన్నారు. నేను ఎంఆర్ఓలు ఎంపీలు డీసీలతో మాట్లాడితే 29 to 30% వరకు మనకు రావడం దీక్ష అవ్వడం జరిగింది. దీక్ష అంటే ఏదైనా సక్సెస్ అయితే చేద్దాం చూద్దామంటే చూద్దామని వెళ్ళిపోతుంది. రీచ్ కావాలంటే రీచ్ కావాలి. పొద్దుకి నుంచి తెలంగాణ హైదరాబాద్ నడవాలంటే నడవాలి. 2 నిమిషాలు లేదా నడుచుకుంటూ ఉందా కొడుకుంటూ ఉందా 3-4 ఉందా అని తెలియదు. చాలా రీచ్ కావాలి అంతే. ఆ విధంగా పట్టుదలతో మన కార్యకర్తలు ఉంటారు. అదే నమ్మకం పెట్టి ప్రెస్ మీడియా డిక్లేర్ చేస్తా ఉన్నా 5,000 మందికి తగ్గకుండా మనకు ఉపయోగ చేయడానికి పటాన్చెరు నియోజకవర్గం వచ్చిన మెసేజ్ పోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఇంత పొద్దున చెప్పాలని వచ్చి ప్రెస్ మీట్ సక్సెస్ చేసినందుకు వేదికపై రాజకీయ సోదరులకు సభలో హాజరైన కార్యకర్తలకు ముఖ్య కార్యకర్తలకు పత్రికా సోదరులకు పేరు పేరున శిరస్సు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నా. ఈ సభలో హాజరైన
దాసు రండి రండి అందరూ ముందుకు రండి. అందరికీ నమస్కారం. ప్రెస్ మీట్ కార్యక్రమానికి యువ సమగ్ర సదస్సు సంగ్రామ సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలో అయితే యువతకు జాబులు ఇప్పించడము అది అక్కడ యువ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పట్టణ నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మంది టార్గెట్ పెట్టి పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్లు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 మంది మళ్ళీ 5,000 ఈజీ లెక్క తీసుకెళ్తే మామూలుగా శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది, ఆ కోటేషన్ చేసే సామర్థ్యం ఉన్నది. కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తా ఉన్నాం. మా కార్యకర్తల బలంతో ఆ నమ్మకం ఉన్నది కాబట్టి డిక్లేర్ చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటల మీటింగ్, 10 గంటలకే చెప్తా ఉన్నారు. మనం 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అందులో భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకొని ఇంటికి రావడానికి 2 అవుతుంది. ఉత్తరి యాక్సిస్ చేసి మనం రెగ్యులర్ అయితే మనం ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉప్పల్ గ్రౌండ్ కంటే రాకుండా రీచ్ అవ్వడానికి అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా దాంతో వేదికమైన పెద్దలు, యువకులు, కార్యకర్తలందరూ పగడబంది దాంతో 5,000 మందికి తగ్గకుండా ప్రతి బండికి జెండా, ప్రతి బండికి ఎంత స్టిక్కర్, ఇంటెలిజెన్స్ రిపోర్టు పెట్టి లెక్క పెట్టి తీస్తాం. దీనిగా మేము మసీదులో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నిజమే ఆలోచన చేస్తాం. టెంపుల్లో బైక్లుగా చెప్పించడం జరుగుతూ ఉంటుంది. చర్చిలలో చర్చి పాస్టర్లతో కూడా వాళ్ళతో చెప్పించడం జరుగుతుంది. నిజమే మాకు ఇప్పుడు శ్రీకాకుళం ఆటో పబ్లిసిటీ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా. దాని ప్రకారంగా అన్ని జిల్లాలలో రేపు ఆటోలు మాట్లాడి మైకులు పెట్టి ఒక స్పీచ్ తయారు చేసి బెండర్ పెట్టి మొత్తము దాన్ని ఎక్కడికక్కడ దింపాలని ఆలోచనతో మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. అందరినీ మాట్లాడుకొని ఆ విధంగా చేసినట్లయితే కొంత ఎక్కువ పర్సెంటేజ్ పెరిగి ప్రజల్లో అవగాహన వచ్చి కుటుంబం చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ విధంగా చేయాలని ఆలోచనలో కుటుంబం. దాని తర్వాత మనం ఇంతకు చెప్పిన ప్రకారంగా 422 బూత్ల నిర్మాణ మీటింగ్ తొందరలోనే 18వ తారీఖు సదస్సు తర్వాత 19వ రోజు మళ్ళీ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి 10 రోజులు నిన్న సాయంత్రం మనకు ఏపీలో ఎక్స్టెన్షన్ ఇచ్చిన తెలిసింది. అక్కడ ఇస్తే మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని 15 నుంచి 20 రోజుల సమయంలో మన నియోజకవర్గంలో స్టేట్ గవర్నమెంట్